కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. బిగ్ బ్రేకింగ్, ఏపీ రాజ్యసభ అభ్యర్థి పేరు ఖరారైంది. రాజ్యసభ అభ్యర్థిగా బీజేపీ నేత పాక వెంకట సత్యనారాయణ పేరుని ఖరారు చేసింది పార్టీ నాయకత్వం. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఈ స్థానం కోసం ఎవరిని ఎంపిక చేస్తారు అనే దానిపై కొంతకాలంగా సస్పెన్స్ నెలకొంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల గడువు ముగియనుండడంతో అభ్యర్థిగా పాక వెంకట సత్యనారాయణ పేరుని ఖరారు చేసింది బీజేపీ అధినాయకత్వం. గతంలో రాష్ట్ర బీజేపీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ గా కూడా వెంకట సత్యనారాయణ వ్యవహరించారు. 1996లో నర్సాపురం ఎంపీ స్థానం నుంచి వెంకట సత్యనారాయణ పోటీ చేశారు. మా ప్రతినిధి ఈశ్వర్ మరింత సమాచారంతో మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రైట్ ఈశ్వర్, సో ఫైనలీ పాక వెంకట సత్యనారాయణ పేరు చెప్పారు. ఆయన గత ట్రాక్ రికార్డ్ కూడా ఏంటో మనం క్లుప్తంగా మాట్లాడుకున్నాం. బట్ అంతకు ముందు మనం కన్సిడర్ చేసిన పేర్లన్నీ కూడా ఉత్త ప్రచారానికి పరిమితమయ్యాయా? బీజేపీ అధినాయకత్వం సీరియస్ గా ఆ పేర్లను కూడా కన్సిడర్ చేసిందా? లైక్ అన్నామలై, మందకృష్ణ మాదిగ ఎట్సెట్రా. చాలా అనూహ్యంగా పాక వెంకట సత్యనారాయణ పేరు అయితే ఇప్పుడు అనూహ్యంగా తెరపైకి వచ్చిందనుకోవచ్చు. వాస్తవానికి విజయసాయిరెడ్డి చేత రాజీనామా చేయించిందే బీజేపీ. ఆ తర్వాత ఆ పదవిని అన్నామలైకి ఇస్తారని, అదే సమయంలో దాన్ని మందాకృష్ణ మాదికి ఇవ్వాలని ఏపీ ముఖ్యమంత్రి సూచించారని ఒక స్పెక్యులేషన్ నడిచింది. అదే సమయంలో అన్నామలై కాకపోతే దానికి సంబంధించిన స్మృతా ఇరానీకి ఇవ్వాలన్నట్టుగా, ఆమెకి ఇవ్వాలన్నట్టు కూడా ఒక స్పెక్యులేషన్ నడిచింది. వాటన్నిటికీ భిన్నంగా ఆంధ్రప్రదేశ్ నుంచి అత్యంత సహజమైన కార్యకర్త స్థాయిగా, అంటే ఆయన గతంలో పార్టీకి సంబంధించి చాలా క్రియాశీలకంగా పనిచేశారు. ఆర్ఎస్ఎస్ నుంచే ఆయనకి బ్యాకప్ ఉంది. అదే సమయంలో దాదాపుగా 4 దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీతో ఆయనకు అనుసంధానం ఉంది. గతంలో బీజేపీలో అనేక స్థాయిల్లో పదవి బాధ్యతలు చేపట్టున్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. భీమవరం కావచ్చు, లేకపోతే ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా గతంలో పనిచేశారు. ఒకానొక సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా కూడా ఆయన పేరు పరిశీలనలోకి వచ్చింది. మొన్న జరిగిన ఎమ్మెల్సీకి సంబంధించిన ఎన్నికల్లో కూడా సోము వీర్రాజు పేరు ఖరారు కావడానికి ముందు ఆయన పేరు కూడా ఉధృతంగా పరిశీలనలో ఉంది. ఆయనకు కూడా ఖచ్చితంగా చివరి క్షణం వరకు ఆయనకు కూడా కన్ఫర్మ్ అవ్వచ్చన్న సంకేతాలు వినిపిస్తూ వచ్చాయి. చాలా క్రియాశీలకమైన బీజేపీ నేతగా ఆయన ఉన్నారు. అదే సమయంలో గతంలో భీమవరంలో ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న శ్రీనివాస వర్మతో కలిసి ఆయనతో పాటు ఈయన కూడా బీజేపీ కార్పొరేటర్గా, అక్కడ స్థానికంగా కౌన్సిలర్గా కూడా పనిచేసిన అనుభవం ఆయనకుంది. సో బీజేపీ కార్యకర్తకి, అతి సామాన్యమైన కార్యకర్తకి భారతీయ జనతా పార్టీ నుంచి ఎప్పటి నుంచో అనుబంధం ఉన్న నేతకి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ పదవిని పాక సత్యనారాయణకి ఇచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సిన నేపథ్యం కనిపిస్తుంది. అనేక మంది పెద్ద వాళ్ళకి ఇది ఇస్తారు. ఎందుకంటే తెలంగాణలో తమిళనాడుకు సంబంధించి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడి నుంచి అన్నామలైని ఏపీ నుంచి రాజ్యసభకు పంపించి ఆయన కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుని అక్కడ ఎలక్షన్స్కి వెళ్ళే నేపథ్యంలో ఆయనతో సేవలు అందించుకోబోతున్నారంటే కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దానికి భిన్నంగా స్మృతి ఇరానీకి కూడా పెండింగ్లో ఉంది. ఆమెకు కూడా రాజ్యసభకు పంపించాల్సిన ఆవశ్యకత ఉందని భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం ఆలోచిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ఆమె పేరు కూడా పరిశీలనకు వచ్చింది. అదే సమయంలో మందకృష్ణ మాదిగ కూడా ఇవ్వాలన్న ఆలోచన ఉన్నట్టుగా కూడా స్పెక్యులేషన్ నడిచింది. వాటన్నిటికీ భిన్నంగా ఎవరు ఊహించలేదు, చాలా అనూహ్యంగా తెర మీదకి వచ్చింది. రాజ్యసభ అంటే సాధారణంగా చాలా పెద్ద ఈక్వేషన్స్ నడుస్తుంటాయి. కానీ వాటన్నిటికీ భిన్నంగా పార్టీకి సంబంధించిన అత్యంత సామాన్యమైన కార్యకర్తగా ఉన్న సత్యనారాయణకి అయితే పదవి లభించింది. సత్యనారాయణ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణా సంఘం చైర్మన్గా ప్రస్తుతం ఉన్నారు. గతంలో అనేక పదవులు కూడా ఆయన చేపట్టిన నేపథ్యం ఉంది. కాబట్టి ఒక్కసారిగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు కూడా చాలా ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఒక్కసారిగా పార్టీ ఏమాత్రం ఊహించిన విధంగా వచ్చిన అవకాశం కావడంతో ఆయనకి అందరూ ఫోన్లు చేసి అందరూ కంగ్రాట్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అధికారికంగా కూడా ప్రకటించింది కాబట్టి ఇక పెద్ద ఎత్తున అయితే రాష్ట్రంలో అదొక రాజకీయ సంచలనంగా మారిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్. సో అది బీజేపీ తాజా ప్రకటన రాజ్యసభ అభ్యర్థికి సంబంధించి.